సొంత భార్య తన భర్తకి ఇలాంటి ఒక శిక్షని విధించింది. ఒక ఊర్లో సాయి మరియు ప్రీతి అనే వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవాళ్ళు. కానీ ఒకరోజు ప్రీతి కనబడకుండా పోయింది. తను మంచి అమ్మాయి, ఎలాంటి తప్పు చేయదని వాళ్ళ పేరెంట్స్ ఊరి వాళ్ళు చెప్పగా ఇది విన్న పోలీసులు సాయినే తనని ఏదైనా చేసి ఉంటాడేమో అని తన ఇంటి మొత్తాన్ని పరిశీలిస్తారు. అప్పుడే అక్కడ ప్రీతి రాసిన ఒక లెటర్ కనిపిస్తుంది. అందులో నా భర్త నాకే తెలియకుండా వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీని గురించి నా భర్తతో అడిగితే తను నన్ను నా పిల్లల్ని చంపేస్తానని బెదిరించాడు. కాబట్టి ఇంతకు మించి నాకు అతని పైన నమ్మకం లేదు. నాకు ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. అలా ఏదైనా జరిగితే వాడిని లైఫ్ లాంగ్ జైల్లో వేయండి అని రాసి ఉంటుంది. ఇది తెలుసుకున్న పోలీసులు ప్రీతిని సాయిని చంపేసి ఉంటాడని తనని జైల్లో వేస్తారు. కానీ లాస్ట్ వరకు సాయి నేను తనని చంపలేదని పదే పదే చెప్తూ వచ్చాడు. ఇలా 20 సంవత్సరాల తర్వాత చనిపోయింది అనుకున్న ప్రీతి తిరిగి కోర్టుకు వచ్చింది. అప్పుడు ఏమైందని విచారించగా తన భర్త సాయికి పెద్ద షాక్ ఎదురైంది. నా భర్తతో అక్రమ సంబంధం గురించి అడిగినప్పుడు వాడు నన్ను నా పిల్లల్ని చంపేశానన్నాడు. అందుకే నా భర్త పైన ప్రతీకారం కోసమే తన పైన ఇలాంటి ఒక ఫేక్ విషయం చేశాను అని చెప్పగా అందరూ షాక్ అయిపోయారు.